అవర్ ఛానల్ ఐషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను ఎల్జీ నానో 86 ఇంచెస్ టీవీ అన్బాక్సింగ్ చేస్తున్నాను. చూడండి. అండ్ ఈ టీవీ యొక్క ఫీచర్స్ కొన్ని చెప్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఈ టీవీ యొక్క క్వాలిటీ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇక్కడ వీడియో ఎంత క్లారిటీగా ఉందో. మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, టీవీ బాక్స్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఎల్జీ నానోసెల్ ఏ థిన్ క్యూ అని ఉంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి టీవీ మోడల్ నెంబర్ కూడా ఉంది. ఇది 4K ప్రాసెసర్ అనమాట. ఏ సౌండ్ అని థిన్ క్యూ అని ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే మ్యాజిక్ రిమోట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది గూగుల్ యాప్ ప్లే స్టోర్ అండ్ గూగుల్ యాడ్ అసిస్టెంట్స్ అని ఉన్నాయి. ఎల్జీ థిన్ క్యూ అని గూగుల్ అసిస్టెంట్స్ అనేది ఇచ్చాడు కదా ఫ్రెండ్స్. ఈ గూగుల్ అసిస్టెంట్స్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇంగ్లీష్లో టైప్ చేయడం రాకపోతే రిమోట్లో వాయిస్ బటన్ క్లిక్ చేసి మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో దాన్ని చెప్తే చాలు. అది మీరు చెప్పేది గూగుల్ అసిస్టెంట్స్ తీసుకుని ఆ గూగుల్ అసిస్టెంట్స్ ద్వారా మీకు కావాల్సింది అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఇది ఒక ఫీచర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే ట్రూ సినిమా ఎక్స్ప్రెస్ అండ్ అల్టిమేట్ ఎంటర్టైన్మెంట్ అని ఉంది ఫ్రెండ్స్. బ్లాక్ కలర్ అని ఇక్కడ బాటంలో ఇచ్చారు, చూడండి ఫ్రెండ్స్. ఇంకా మీకు టీవీని ఎలా బిగించాలి, రిమోట్ని ఎలాగా యూజ్ చేయాలి అనేది అన్నీ కూడా మీకు ఈ యూజర్ మాన్యువల్స్లో క్లారిటీగా ఇచ్చాడు ఫ్రెండ్స్, చూడండి. అండ్ ఈ వీడియోలో నేను చూపిస్తాను యూజర్ మాన్యువల్లో ఏ విధంగా ఉంది అనేది. ఇంకా మీకు మధ్య మధ్యలో టీవీ యొక్క క్లారిటీ ఏ విధంగా ఉంది అని తెలియడానికి మీకు కొన్ని ఇమేజెస్ అండ్ వీడియో క్లిప్స్ అయితే యాడ్ చేశాను. మీరు ఖచ్చితంగా చూసి టీవీ క్వాలిటీ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే మీకు వర్క్స్ విత్ యాపిల్ ఎయిర్ ప్లే అండ్ వర్క్స్ విత్ యాపిల్ హోమ్ కిట్ అని ఉంది. ఇది యాపిల్ సిరీస్ అనమాట. యాపిల్ వైర్లెస్ స్పీకర్స్ని ఇది సపోర్ట్ చేస్తుంది. ఈ టీవీ ప్యానల్ వచ్చేసి ఐపీఎస్ ప్యానల్. ఇది లెడ్ డిస్ప్లే టైప్ అనమాట. ఇంకా దీని ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి వెబ్ ఓఎస్. ఈ టీవీ బ్యాక్ సైడ్ మీకు 4 HDMI పోర్ట్స్ ఉంటాయి. ఇంకా 2 USB పోర్ట్స్ ఉన్నాయి. మనం పెన్ డ్రైవ్ కానీ హార్డ్ డిస్క్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. దీని సౌండ్ అవుట్పుట్ 20 వాట్స్. ఇంకా ఈ టీవీ వెయిట్ వచ్చేసి 17.6 kgs. 2 years వారంటీ అనమాట మనకి ఈ టీవీ. ఇంకా ఇందులో కీ ఫీచర్స్ వచ్చేసి నెట్ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్స్టార్, యూట్యూబ్ యాప్స్ని సపోర్ట్ చేస్తుంది. ఇంకా చాలా అడిషనల్ ఫీచర్స్ ఉన్నాయి. ఏ థిన్ క్యూ, బిల్ట్ ఇన్ గూగుల్ అసిస్టెంట్స్ అండ్ అలెక్సా, యాపిల్ ఎయిర్ ప్లే 2 అండ్ హోమ్ కిట్, హోమ్ డాష్బోర్డ్, ఫిల్మ్ మేకర్ మోడ్, అన్లిమిటెడ్ OTT యాప్ సపోర్ట్, HGIG ప్రొఫైల్, యాక్టివ్ HDR, లో ఇన్పుట్ ల్యాగ్, స్పోర్ట్స్ అలర్ట్, బ్లూటూత్ సరౌండింగ్, AI అకోస్టిక్ ట్యూనింగ్, మీరాకాస్ట్, నెట్వర్క్ ఫైల్ బ్రౌజర్, క్లౌడ్ ఫోటో అండ్ వీడియో, HLG Pro, HDR, ఇవన్నీ అడిషనల్ ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. ఈ టీవీలో కొన్ని వాల్పేపర్ థీమ్స్ ఉన్నాయి. మీరు ఏదైనా వాల్పేపర్ని సెలెక్ట్ చేసి పెట్టి చూస్తే మీకు వాల్కి ఫోటో ఫ్రేమ్ పెట్టినట్టు ఉంటుంది, టీవీ ఉన్నట్టు అనిపించదు, అంత బాగుంటుంది. పిక్చర్ క్వాలిటీ వచ్చేసి సూపర్ పిక్చర్ క్వాలిటీ అండ్ వీడియో క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. ఈ టీవీ బాక్స్లో మనకి 1 టీవీ యూనిట్, రిమోట్, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్, 2 AA బ్యాటరీ ఉంటాయి. ఈ టీవీ యొక్క సెట్టింగ్స్ ఎలా చేయాలి అనేది ఈ వీడియో ఎండింగ్లో చూపిస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా టీవీని అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.
ఫస్ట్ రిమోట్ లో సెట్టింగ్స్ బటన్ నొక్కాలండి. ఇందులో నెట్ కనెక్ట్ చేయాలంటే కనుక సెట్టింగ్స్ మామూలుగా ఇప్పుడు 500 వచ్చింది కదా, 500 కాకుండా ఫోన్ నుంచి కనెక్ట్ చేయాలంటే కనుక మొబైల్ డేటాని హాట్స్పాట్ ఆన్ చేయాలి. ఫోన్ లో చేసిన తర్వాత సెట్టింగ్స్ బటన్ ఉంది కదా రిమోట్ లోని, ఇది నొక్కితే మనకి ఇలా వస్తాయి. ఇందులో మధ్యలో నెట్వర్క్ ఉంది కదా, అందులోకి వెళ్ళాలి నెట్ కనెక్ట్ చేయాలంటే కనుక. వైఫై కనెక్షన్ వస్తుంది. అందులోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు హాట్స్పాట్ ఆన్ చేస్తాం కదా, దాని పేరు ఇక్కడ వస్తుంది మనకి. దాని మీద నొక్కితే మామూలుగా పాస్వర్డ్ అడిగింది. దాని పాస్వర్డ్ ఇంకా మోడల్ టైప్ చేస్తాను. మీ ఫోన్లో ఏదైతే పెట్టుకుంటో అది పాస్వర్డ్ టైప్ చేసుకుని కింద కనెక్ట్ అని వస్తుంది. ఇక్కడ కనెక్ట్ అని వస్తే కనెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. బ్యాక్ పైన ఉంది కదా, బ్యాక్ వచ్చేయడమే. నీకు నెట్ కావాలంటే కనుక రిమోట్ లో ఒక హోమ్ బటన్ ఉంటుంది, ఇది నొక్కితే కిందలో వస్తాయి మనకి స్టోరింగ్. కొత్త యాప్స్ ఏమైనా కావాలంటే కనుక ఇందులోకి డౌన్లోడ్ చేసుకోవాలి. ఎల్జీ కంటెంట్ స్టోర్ ఉంది కదా, అందరికి వెళ్తే మామూలుగా ప్లే స్టోర్ లో వస్తుంది. ఫోన్ లో ప్లే స్టోర్ ఉంటుంది కదా, దాంట్లో ఓపెన్ అవుతుంది. మనకి ఏమైనా కావాలంటే కనుక సెర్చ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు యాప్స్. ఇది మా యాప్స్ మొత్తం వచ్చేస్తాయి ఇందులో. ఇది ఏంటంటే ఓన్లీ టీవీకి సపోర్ట్ చేసే యాప్స్ అయితే కనుక డౌన్లోడ్ అవుతాయి, వేరే అయితే కనుక అవ్వవు, అన్నీ అవ్వవు. సెర్చ్ ఇది మనకి ఏమైనా కావాలంటే కనుక సెర్చ్ చేసుకుని చూసుకోవచ్చు. యూట్యూబ్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాం. అదే నెట్ ఆన్ చేయాలంటే అలా పెట్టుకోవాలి. మామూలుగా మీరు ఛానల్స్ చూడాలనుకుంటే కనుక రిమోట్ లో జాక్ సింబల్ ఉంది కదా, ఈ జాక్ సింబల్ వస్తే మనకి కిందలో వస్తుంది. టీవీ రావాలంటే ఛానల్స్ రిమోట్ కూడా పనిచేస్తా. టీవీ ఛానల్స్ కి మామూలుగా రిమోట్ అంటే కొన్నింటిలో పనిచేస్తుంది. టాటా స్కై కానీ సన్ డైరెక్ట్ ఎయిర్టెల్ ఉంటాయి కదా, ఆ డిష్ కనెక్ట్ అవుతుంది, వేరే కనెక్ట్ అవ్వదు. 500 కావాలి.